జనసేన నాయకుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వచ్చే ఎన్నికల వరకు కూడా అక్కడే ఉంటానని చెప్పేశారు. అంతేకాదు వైసీపీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తానని వ్యాఖ్యానించారు. ఎక్కడే ఉంటా వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని చెప్పడం గమనార్హం. అంతేకాదు రాష్ట్రంలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని అన్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక జనసేన టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో దాడులు పెరిగిపోయాయని, రాబోయే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని, రెండు పార్టీల్లోని నేతలు జగన్ ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించాలని, ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ దరిద్రపు పాలనను ప్రచారం చేయాలని, అనకా జిల్లాలో సమస్యలపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నానని, వచ్చే ఎన్నికల వరకు ఎక్కడికి వెళ్లనని నాగబాబు అన్నారు. కాగా గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన టికెట్ పై పోటీ చేసిన నాగబాబు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిని ఎంచుకున్నట్లు తెలిసింది. నరసాపురం నుంచి వైసీపీ టికెట్ పై గెలిచిన రఘురామకృష్ణరాజు టీడీపీ తరపున ఇక్కడ నుంచి పోటీ చేయనున్న దర్మిల ఆ సీటును వదిలేసిన నాగబాబు కాపు సామాజిక వర్గం సహా శెట్టి బలిజీ సామాజిక వర్గం, మత్స్యకారులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గత 20 రోజులుగా ఆయన 3 సార్లు ఇక్కడ పర్యటించడం గమనార్హం. అయితే పార్టీ టికెట్పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ నాగబాబు అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇదండి స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.